మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. 2026లో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళే ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ మిథున రాశి చూసుకుంటే 2025వ సంవత్సరంలో మన రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం. ఒక తటస్థంగా ఒక నార్మల్గా కూల్గా వెళ్ళిపోయే రాశి ఏదైనా ఉందంటే మిథున రాశి. అంటే వీళ్ళకి ఛాలెంజెస్ లేవని కాదు, ఉన్నా కానీ అవి వాటిని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. పెద్ద అప్స్ అండ్ డౌన్స్ ఏముండదండి, ఉంటాయి కానివ్వండి లిటిల్ బిట్లు ప్రాబ్లమ్స్. వీళ్ళ కంట్రోల్లో ఉండే ప్రాబ్లమ్స్, తర్వాత అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులే ఉంటుంది. మధ్యలో కొంతమందికి జాబులు అటు ఇటు ప్రెషర్స్ వచ్చాయి కానివ్వండి, ఆ సూర్యుడు యొక్క స్థానం అంటే మంత్లీగా గ్రహాలు కూడా మూవ్ అవుతూ ఉండటంతో. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఛాలెంజెస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని వీళ్ళే సాల్వ్ చేసుకొని ఆ ఛాలెంజెస్ని అధిగమించుకొని చక్కగా ముందుకెళ్ళిపోయి వెల్ బ్యాలెన్స్డ్గా ఉన్న రాశి ఏదైనా ఉందంటే మిథున రాశి. నో డౌట్ ఆన్ దట్. కొంతమందికి ధనానికి స్లోగా ఉంది, బట్ అలా అని ధన ప్రవాహం లేకుండా అయితే ఏమీ లేదు, జీవితం అలా గడిచిపోయింది. అయితే ఇప్పుడు వచ్చే 2026 సంవత్సరం ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఫస్ట్ బై డిఫాల్ట్ 2026 సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటుందంట. ప్రతి ఒక్కళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరంలో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళిపోతారు ఎట్టి పరిస్థితుల్లో. అంటే చిన్న దగ్గర నుంచి పై కేటగిరీ వరకు ప్రతి ఒక్కళ్ళకంటే. అయితే ఈ టైంలో ఎంత బాగున్నాయి, ఈ టైంలో మిథున రాశి వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఫస్ట్ 6 months కొంచెం యావరేజ్గా ఉన్న, జూన్ తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్ టైంలోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ 6 months మాత్రం కొంచెం స్లోగా, ఇప్పుడు అలా ఉందో అలానే ఉంటారు. అక్కడ నుంచి వీళ్ళకి ఏమంటారు, దమ్ము పెరిగిపోతుంది, పవర్ పెరిగిపోతుంది, స్టామినా పెరిగిపోతుంది అనమాట. అలా మిథున రాశి వాళ్ళకు ఉంది, హ్యాపీ. తర్వాత వీళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా ఈ మిథున రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కి, కు, ఖం, జ్ఞ, చే, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో ఉంటారు. వీళ్ళకి మనం చూసుకుంటే గ్రహాల యొక్క స్థితి మార్పు చూసుకుంటే వీళ్ళకి 10వ స్థానంలో శని ఉన్నారండి. నెక్స్ట్ గురువు మిథున రాశిలోని సొంత రాశిలో నుంచి నెక్స్ట్ కర్కాటక రాశి వెళ్తూ ఉన్నారు. రాహు కేతువులు వీళ్ళకి కుంభరాశిలోను సింహరాశిలోనే యాస్టీస్గా అదే ప్లేస్లో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు అదే ప్లేస్లో ఉంటారు, డిసెంబర్లో మారుతారు. అయితే ఇప్పటికి ఈ గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మనం తీసుకుంటే 10వ స్థానంలో శని ఉండటం ఏమవుతుందంటే ఉద్యోగరీత్యా విఘ్నాలతో కూడుకొని ఉంటుంది వీళ్ళకి. ఓకే, విఘ్న భంగం అంటారు. అంటే విఘ్నాలు కలిగి భంగం అవుతుంది అంటే, కానీ పనులు ఆగిపోదు, ఆటంకాలు ఉంటాయి అంతే, చిరాకులు ఉంటాయి అంతే తప్ప ఉద్యోగంలో ఎక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. అది శని వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ గురువు వీళ్ళకి ఫస్ట్ 6 months కొంచెం యావరేజ్గా ధన ప్రవాహానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ కొంచెం స్లోగా ఉన్న, గురువు మారటంతో వీళ్ళకి విత్త సమృద్ధం, ధన వృద్ధి పెరుగుతుంది. రాహు 9వ ఇంట్లో ఉండేసి ఆధ్యాత్మిక చింతన వైపు ఎక్కువగా శ్రద్ధ చూపించకుండా వీళ్ళు బై మిస్టేక్లు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేటివ్ ఆడటం, గ్యాంబ్లింగ్ ఆడటం, అనవసరమైన టైం వేస్ట్ చేసుకునే పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. తర్వాత కేతు 3వ ప్లేస్లో ఉండటంతో ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే శని రాహులు వీళ్ళకి పార్షల్గా ఇబ్బంది పెడుతున్నారు, గురువు కేతువులు విశేషంగా ధనాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళు కొంచెం వెల్ బ్యాలెన్స్డ్గానే వెళ్తారు, పెద్ద ఛాలెంజెస్ అయితే ఏముండదు. సామాన్యంగా కూల్గా వెళ్ళిపోయే రాశి ఏదైనా ఉందంటే ఎక్కువగా అడావుడు లేకుండా మిథున రాశిని మనం చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే శని 10వ ఇంట్లో ఏమవుతుంది అంటే వ్యకులం శోక సంతాపం పాపముద్యోగం విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నం చ దశమే శని అని చెప్తారు. అంటే 10వ ఇంట్లో కనుక శని ఉంటే ఫస్ట్ ఏం జరుగుతుందంట, కృష్యాది సర్వ విఘ్నం చ అంటే వ్యవసాయం చేసిన, అగ్రికల్చర్ చేసిన, బిజినెస్ చేసుకున్న, ఇంకోటి పని చేసిన ఆటంకాలు వస్తాయని చెప్తారు. ఆటంకాలు వస్తాయని చెప్తారే కానీ ఆగిపోతుందని చెప్పరు. నెక్స్ట్ ఇంట్లో కాకుండా పాపం ఉద్యోగం విఘ్నం అంటే వీళ్ళు చేసే జాబ్లో కొంచెం వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండటం,
సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటం ఎక్కువగా గమనించవచ్చు. సో ఆ 99% కరెక్ట్గా చేస్తారు, 1% నెగ్లిజెంట్తో వదిలేస్తారు. ఇదేముందిలే ఎవరు చూస్తారులే అన్న స్మార్ట్గా వరకు వెళ్ళిపోతూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటేనండి సంతాప వ్యకులం. సో ఏమవుతుందంటేనండి ఈ రాశి వాళ్ళకి కొంచెం విపరీతంగా టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది అని మనకి ఇదంతా ప్రొఫెషన్ రిలేటెడ్. మెయిన్ శని 10వ ఇంట్లో ఉండటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్లో విత్ స్టడీ రిజల్ట్. దూకుడుగా వ్యవహారం ఏది ఉండదు, స్లోగా ఉండాలి, డిసిప్లిన్ అని చెప్పాలి. డిసిప్లిన్ విత్ సక్సెస్ కమ్స్ విత్ డిసిప్లిన్ అనుకోవాలి. వీళ్ళు ఏమాత్రం ఇన్డిసిప్లిన్గా ఉన్నా క్యాజువల్గా ఉన్నా కానీ శని వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు రిజల్ట్ ఇవ్వటంలో. ఇది కొంచెం గమనించుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది, గురుడు జన్మరాశిలో ఉండటం వల్ల సంపదలకు కూడా కొంచెం అంత ఎక్కువగా రాదు. ఇది ఎప్పటి వరకు అండి, మనకి జూన్ వరకు అని చెప్పుకోవాలి. జూన్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమ, ధర్మవ్యయం చ మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానికే గురువు అంటారు. గురువు 2వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంట, మనసు అంతా చాలా సౌఖ్యంగా ఉంటుందంట. యశోవృద్ధి, పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పెళ్ళిళ్ళ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌభాగ్యం అంటే మ్యారేజ్. తర్వాత ధనాగమన అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధర్మ వ్యయం, వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడాను ధర్మ కార్యాల గురించి ఖర్చు పెడుతూ ఉంటారు అని ఇది ఒక మంచి పొజిషన్, గురువుకి చాలా మంచి పొజిషన్. నెక్స్ట్ మనకి రాహు 9వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఆపేస్తారు. వీళ్ళ దగ్గర టీం ఉన్న కంప్యూటరు టెక్నాలజీ ఏదైతే వీళ్ళు ప్రతినిత్యం ఏదో ఒక దాని మీద వీళ్ళు ఆధారపడి ఉంటారు, వెహికల్ మీద దాని మీద. ఇలా అప్పటిదాకా ఏదైనా సపోర్ట్ ఇచ్చే వ్యవహారం ఉంటే ఆ సపోర్ట్ లేకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రయాణ క్లేశం ఆప్నోతి అంటారు. అంటే ప్రయాణం కనుక చేస్తే ఊరుకునే ప్రయాణాలు చేస్తారు అంతే, రిజల్ట్ ఉండదు. నిజంగా మనం పోతే పని అవుతుంది అనుకుంటే ఓకే, వీళ్ళు ఏదో వెళ్ళిపోతారు అలా. అందుకని ప్రయాణాలు చేసేటప్పుడు నిజంగా పర్పస్ ఉంది, ఖచ్చితంగా మనం వెళ్తే పని అవుతుందని 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ప్రయాణాలు చేస్తాం, యాత్రలు చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే కొంచెం అందులో ఇబ్బంది పడిపోతారు, తిరుగుడు ఉంటుంది కానీ అందులో వాళ్ళకి ఉపయోగం పడే అవకాశం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ జూపిటర్ వీళ్ళకి 1st హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే, గురువు 1st హౌస్లో ఉంటే రాజకోపో, యశోహాని, ఉద్యోగస్య విరోధకం, బుద్ధి భ్రంశ, భాగ్య హాని, 3వ స్థానికే గురువు అంట. 3వ ఇంట్లో కనుక గురువు ఉంటే వీళ్ళకి ఏమవుతుందంట, వీళ్ళ పై బాస్ వీళ్ళకి కోపడుతూ ఉంటారు, లేదంటే పై అధికారులతో కోపం ఉంటుంది. రాజకీయ నాయకులకు వాళ్ళ పై నుంచి ఒత్తిడి వస్తుంది. ఎవరైనా కానీ వాళ్ళ పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కోపం వచ్చేస్తే ఎక్కువగా ఉంటుంది, హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో విరోధకము, ఏదో ఒకటి చికాకులు ఉంటుంది, సో అనీజీనెస్ ఉంటుంది ఉద్యోగంలో. అంతేకాకుండా ఇది చాలా ఇంపార్టెంట్, బుద్ధి భ్రంశో, చాలా ఓవర్ కాన్ఫిడెంట్లో ఉంటారు వీళ్ళు. నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని మాట్లాడతారు, కానీ రియల్ లైఫ్లో చేయాలి కదా, అక్కడ ప్రాబ్లం వస్తుంది, క్లాషెస్ వస్తుంది, దీంతో బాస్కి కోపం వస్తుంది. సో ఇది అంతా ఆటంకాలు. బట్ ఏది చూసుకున్నా కానీ వీళ్ళకి వృత్తిపరంగా కొంచెం ఆటంకాలు అవి ఉన్నాయి, బట్ ఇవి వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు ఇఫ్ దే ఆర్ ఇన్ డిసిప్లిన్. గురుగారు, ఈ 2026 వీళ్ళకి ఇంకా విషయంగా కలిసి రావాలంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి? వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ఇంకగా, అందులోని కేతువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు, ధనం వస్తుంది. ఫస్ట్ రెమెడీ ఏదైనా కనుక చాలా బాగుండాలని చూసుకుంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత గురువు వీళ్ళకి ఫస్ట్ 6 months అంత అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళకి గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రం, తర్వాత గురువులని బాగా ఏమంటారు రెస్పెక్ట్ ఇవ్వటం, గౌరవించటం, బ్రాహ్మణోత్తముల్ని ఇంటికి పిలిపించుకొని వేదపాఠనం చేయించుకొని వాళ్ళకి వేద ఆశీర్వాదం తీసుకోవటం చాలా బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి చక్కగా దానాలు అవన్నీ చేస్తూ ఉంటే గురువుల్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. అలానే దుర్గా సప్తసతి లేదంటే చండీ హోమం అంటారు, అవి చండీ హోమం చేయించుకోవటము. ఎక్కడైనా ప్రాబ్లం కనిపిస్తే ఉద్యోగంలో బాగా సక్సెస్ రావాలి కాబట్టి వీళ్ళకి శని పాశుపత అభిషేకం చేయించుకోవటం. వీటితో పాటు ఇంకా ఏమైనా వాళ్ళకి విశ్లేషంగా వాళ్ళకి ఒక జన్మజాతకులు ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే భార్యాభర్తల అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఉంటుంది. అలానే వీళ్ళు కుదిరితే ఒకసారి పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ అని ఉంటుందండి, శనికి సంబంధించిన టెంపుల్, అది విజిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటితో పాటు వీళ్ళకి ఇంకా లైఫ్లో 10 ఏళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, అంటే ఓవరాల్గా బాగుందని చెప్పాలి. ధన ప్రవాహం బాగుండాలి మాకు అనుకుంటే ఎనివే జూన్ తర్వాత బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనకు కొన్ని రెమెడీస్, బట్ ఇండివిజువల్ వాళ్ళ జాతకం చూస్తే మనకి అప్పుడు అర్థమవుతుంది ఏ గ్రహ శాంతులు చేయాలి, నవగ్రహ పూజలు అవి చేస్తే చక్కగా ఉంటారు. లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది.
ఓవరాల్గా మిథున రాశి వాళ్ళు ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.